హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళైతే ఫ్రైడే రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఇన్‌స్టంట్ దోస వేస్తున్నాననమాట. దానికోసమే 2 కప్పుల సూజీ రవ్వ అయితే తీసుకున్నా. తర్వాత 1 కప్పు బియ్యం పిండి, కొంచెం తక్కువగా మైదా పిండి అయితే వేసుకోవాలి. సో, మైదా పిండి అంత ఎక్కువ వేసుకోవద్దు. క్రంచీనెస్ పోతుందనమాట. ఒక హాఫ్ కప్ అయితే మైదా పిండి తీసుకున్నాను. తర్వాత కొంచెం కర్డ్ వేసుకోవాలి. తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ అలాగే క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. ఇదేంటంటే ఇన్‌స్టంట్ దోస అప్పటికప్పుడు అవ్వదనమాట. కొద్దిసేపు దాన్ని సోక్ చేసి అయితే పెట్టుకోవాలి కలిపేసుకున్న తర్వాత. ఇంకా అందుకనే ఫస్ట్ ఈ పనైతే చేసేస్తున్నానండి మార్నింగ్ లేచిన తర్వాత. పాపకైతే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తనకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి పంపించేదుంటది. ఇంక అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది నేను సెకండ్ టైమ్ అయితే ఇంట్లో ట్రై చేస్తున్నాననమాట. ఫస్ట్ టైమ్ వేసినప్పుడు మా వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఇంక ఇవాళ మళ్ళీ దోస కావాలని అడిగారు ఇన్‌స్టంట్ దోస. ఇంక అందుకని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. అయితే దీని కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా వాటర్ లాగా ఉండాలండి. అంటే మజ్జిగలాగా అనమాట. పల్చగా ఉండాలి. ఎంత పల్చగా ఉంటే దోసలు అంత బాగా వస్తాయన్నమాట. సో, థిక్‌నెస్ ఉంటే ఏంటంటే కాలటానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. మామూలుగానే ఈ రవ్వ దోస అనేది ఎక్కువసేపు ఉంటుందన్నమాట పాన్ మీద. సో, కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి. పల్చగా ఉండేటట్టయితే దోస బాగా ఉంటుంది. త్వరగా కాలిపోతుందనమాట పాన్ మీద వేసుకున్నప్పుడు. సో, ఇలా మజ్జిగలాగా అయితే పల్చగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ అయినా సోక్ చేసి పెట్టేసుకోవాలి. అప్పుడే దోసలనేవి బాగా వస్తాయన్నమాట. వెంటనే ఇన్‌స్టంట్‌గా వేస్తే అసలు రావన్నమాట. పాన్‌కి అతుక్కుపోవడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు చాలా సఫర్ అయ్యాను. సో, ఇప్పుడు సెకండ్ టైమ్ అయితే కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి ఏది అవాయిడ్ చేస్తే బెటర్ అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. ఇంకా సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత చట్నీ కోసం అయితే పల్లీలు వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకిప్పుడేంటంటే పచ్చిమిర్చి, అలాగే టమాటా కూడా కట్ చేసేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇంకా అవి పక్కన పెట్టేస్తే చల్లారుతూ ఉంటాయి కదా! ఈ లోపల నేను పాన్ పెట్టేసుకొని, పాన్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఇంకా బాగా హీట్ అయిన తర్వాత దోస అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ దోస అయితే బాగానే వచ్చింది. అయితే బ్యాటర్ కొంచెం థిక్‌గా ఉన్నట్టు అనిపించింది. ఇంకొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే పాపకి ఒక దోస వేసేసాను. ఇంకా మా వారికైతే వేసేదుంది. ఫ్రైడే కాబట్టి నేనైతే ఏం తినననమాట. ఇంకా మా పాపకి వేసిచ్చేసి తనకి తినిపించేసి స్కూల్‌లో అయితే వదిలేసి వచ్చేసేయాలి. ఆ తర్వాత ఇంక మా వారికైతే వేయాలి. ఇంకా దోస అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇంకొంచెం సోక్ అయితే బావుంటుంది. నేను కొంచెం త్వరగా వేసేసాను లేట్ అయిపోతుందనేసి. సో, అలా అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ పాలు పెట్టేసుకుంటున్నానండి. ఇంకా ఫ్రైడే కాబట్టి కొంచెం కాఫీ కలుపుకుందామని పాలైతే వేసేసుకుంటున్నాను. ఇంకా పాపని స్కూల్‌లో వదిలేసి వచ్చిన తర్వాత మా వారు కూడా టిఫిన్ తినేసి ఒక హోమ్ ట్యూషన్ ఉంటే వెళ్లారనమాట. ఇంకా క్లాస్ తీసుకొని వస్తారు. ఈ లోపల నాకు ఇల్లంతా క్లీన్ చేసుకునేదే ఉందండి. వంట అదంతా కూడా మధ్యాహ్నం చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కాఫీ కలిపేసుకొని తాగేసి ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఈ మధ్య ఏంటంటే మా వారికి స్కూల్ ఉండట్లేదు కాబట్టి పాపకు కూడా హాఫ్ డే స్కూల్స్ అయిపోయినాయి కదా! సో, ఒక రకమైన బద్ధకం అయితే వచ్చేస్తుందనమాట. మార్నింగ్ కొంచెం లేట్ అయిపోతుంది లేవటానికైతే. అస్సలు లేవట్లేదండి ఈ మధ్య మేమైతే. సో, అదనమాట. అందుకని వంటైతే మధ్యాహ్నమే చేద్దామనుకుంటున్నా. ఇప్పుడు వంట కూడా స్టార్ట్ చేస్తే క్లీనింగ్ అంతా లేట్ అయిపోతుందనమాట. అందుకని ఇదంతా పక్కన పెట్టేసి ఎలాగో టిఫిన్ తిన్నారు కాబట్టి 2:00 వరకు లంచ్ లేకపోయినా ఏం కాదు. ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ అయితే చేసేద్దామనుకుంటున్నా. ఇంకా ఎప్పటిలాగానే కొన్ని పాలు తీసేసి పక్కన పెట్టేసుకొని, ఇంకా కొన్ని పాలైతే కాఫీ కలిపేసుకుంటున్నాను. సో, కప్‌లో కొంచెం బ్రూ ఏసుకొని మిగిలిన పాలైతే వేసేసుకుంటున్నా. బ్రూ కొంచెం తక్కువ అనిపించింది నాకైతే. ఇంకొంచెం యాడ్ చేసుకున్నాననమాట. ఇంకా అలా కాఫీ అయితే తాగేసి ఫస్ట్ బయట క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఇక్కడ ముగ్గు వేసుకున్నాను కదండీ ముందు రోజు. సో, సాయంత్రం టైంలో ఏంటంటే మొక్కలకి వాటర్‌ది పోసేటప్పుడు మా పాప అదంతా కూడా తిరిగేస్తుందనమాట. ముగ్గు కూడా తొక్కేస్తుంది. అందుకే చాలా మురికి అయిపోయిందనమాట. అంటే కొంచెం వాటరింగ్ చేసిన తర్వాత వాటర్ అంతా కూడా కిందకి వచ్చేస్తూ ఉంటాయి కదా! సో, ఆ నీళ్ళలో నడిచేసి మళ్ళీ ముగ్గు తొక్కేసి ఇంకా అలా అనమాట.
ఇంకా చాలా మురికిగా ఉంటే క్లాత్ పట్టుకుని ఫస్ట్ అయితే అదంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత మాప్ స్టిక్ తోటి మొత్తం బయట లోపల కూడా మాప్ పెట్టేద్దాం అనుకుంటున్నా. ఇంక ఫ్రైడే కాబట్టి యాజ్ యూజువల్ ఉంటది. బయట లోపల కూడా ఖచ్చితంగా మాప్ అయితే పెట్టేసుకుంటాను ఆ రోజు. ఇంకా మొక్కల్ని కూడా జరిపేసి మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో, వీక్‌లో నాకు నచ్చిన రోజు ఏదైనా ఉందా అంటే ఫ్రైడే అనమాట. ఆ రోజు ఎందుకో నాకు చాలా ఇష్టంగా ఉంటది. ఇంట్లో ఏ పని చేయాలన్నా కానీ అనిపిస్తా ఉంటది. నేను ఫాస్టింగ్ ఉండటం వల్ల ఏమో నాకైతే తెలీదు కానీ చాలా ఇంట్రెస్ట్‌గా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను. మనసు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తదనమాట. ఇంకలా అందుకనే నేను ఫ్రైడే కోసం వెయిట్ చేస్తా ఉంటాను వీక్‌లోను. సో, చాలా ఇష్టమనమాట ఫ్రైడే అంటే నాకు. ఆ రోజు చాలా హ్యాపీగా ఉంటది నాకైతే. అయితే ఈ మధ్య కొంచెం మొక్కల దగ్గరికి పిచ్చుకలు అలా వస్తూ ఉన్నాయండి. కొన్ని పక్షులలా. సో, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అవి వాటర్ కోసం వెతుకుతున్నట్టు అనిపించింది. అవి వచ్చినప్పుడు ఏంటంటే మనం బయటికెళ్ళగానే ఎగిరిపోతా ఉన్నాయి. ఇంకా వాటి కోసం కొంచెం వాటర్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఫ్రైడే రోజు కంపల్సరీ నేను చేసే పనేంటంటే, డౌన్‌లో స్టెప్స్ అన్నీ కూడా మాప్ పెట్టేసుకుంటూ ఉంటాననమాట. సో, ప్రతిరోజు చెప్తూ ఉంటాను కదా! కిందకి డౌన్‌లో స్టెప్స్ ఉంటాయి. అవి కూడా క్లీన్ చేశానని. ఇంక ఇవాళైతే చూపిస్తున్నాను మీకు. ఇలా స్టెప్స్ ఉంటాయనమాట. ఇవి కూడా నేను వీక్లీ వన్స్ అయితే మాప్ పెడుతూ ఉంటాను. సో, డైలీ అయితే ఊకేసుకుంటానండి. వన్స్ మాప్ పెట్టేసి ఆ స్టీల్ రాడ్స్ అన్నీ కూడా క్లాత్ తోటి నీట్‌గా తుడిచేసుకుంటాననమాట. సో, ప్రతి వారం కంపల్సరీ పనైతే ఉంటుంది నాకు. సో, నేనది ఫ్రైడే రోజే పెట్టుకున్నాను. ఎందుకంటే, ఆ రోజు కొంచెం అనిపిస్తది కాబట్టి ఎంత పనున్నా అలసిపోయినట్టు అనిపించదు నాకు. ఇంక అందుకని ఆ రోజు పెట్టుకుంటాననమాట ఎక్కువ క్లీనింగ్స్ అన్నీ కూడా. ఇంకిక్కడ కారిడార్‌లో కూడా మాప్ పెట్టేసుకుంటున్నాను ఫ్రంట్ బాల్కనీలో. ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో, వాళ్ళలో ఎవరికైనా మన ఛానల్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలున్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా అటు సైడ్, ఇటు సైడ్ కూడా మొత్తం మాప్ పెట్టేసుకున్న తర్వాత బయట ముగ్గయితే పెట్టుకుంటున్నాను. ఇంకా నా క్లీనింగ్ కంప్లీట్ అయ్యేసరికి మా వారొచ్చారనమాట. ఇంకా వంట అంతా కూడా ఆయనే చేస్తానని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డైలీ మనమే వండుతుంటాం కదండీ! సో, వంట ఒక్కటి తప్పించుకుంటే నాకు భలే హ్యాపీగా అనిపిస్తదనమాట. ఇంకా ఆయన వంట చేస్తా అన్నారు కదా అనేసి నేను ఇల్లంతా కూడా మొత్తం క్లీనింగ్ కంప్లీట్ చేసేసుకొని చక్కగా స్నానానికైతే వెళ్ళిపోయాననమాట. ఫ్రైడే కాబట్టి నాకేంటంటే కొంచెం ప్రేయర్ అది చేసుకునేది ఉంటదండి. ఇంకా అందుకనేసి ఆ రోజు వంట అదంతా అసలు చేయబుద్ధి కాదు నాకు. మా వారైతే చేస్తా అన్నారు లక్కీగా కలిసొచ్చింది. ఇంకా ముగ్గు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం. మా వారు కూడా వంట అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో, చిన్న వీడియో తీసుకుంటానంటే ఆయన వద్దన్నారు. ఇష్టపడలేదు వీడియోలో పడటానికి. అంటే రెడీ అయ్యి లేరనమాట. సరే అని ఇంక నేను కూడా ఫోర్స్ చేయలేదు. ఇంకా ఫైనల్‌గా అయితే ఈ మొక్కని ఇటు పెట్టుకున్నానండి. కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుందనమాట అటు సైడు. ఎండిపోతున్నట్టు అనిపించింది. అందుకని ఇటు సైడ్‌కైతే షిఫ్ట్ చేసేసుకున్నాను. ఇంకిప్పుడు పక్షులకి వాటర్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. వాళ్ళైతే కొంచెం పక్షులొస్తున్నాయని చెప్పాను కదా! సో, ఈ కార్నర్‌లోను ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టేసుకొని దాని మీద వాటర్ అయితే పెట్టేస్తే ఇంకా అవి ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తాగుతాయనేసి చిన్న హోప్ అనమాట. సమ్మర్ కదండీ! కొంచెం మనకే ఎలాగో ఉంటది ఈ ఎండల్లోనూ. ఇంకా వాటికి వాటర్ అసలు ఎక్కడ దొరుకుతాయి కదండీ! సో, అలా అనిపించింది నాకైతే. ఇంకా అందుకని ఈ ట్రేలో వాటర్ పోసైతే పెట్టేసాననమాట. సో, అవి ఎప్పుడైనా వచ్చి తాగొచ్చు అనేసి చిన్న హోపు. ఇంకా మా పక్క బిల్డింగ్‌లో కూడా ఒక తాతయ్య ఉంటారండి. సో, ఆయన గార్డెనింగ్ బాగా చేస్తూ ఉంటారనమాట. ఇంట్లో కన్నా పైన ఎక్కువ ఉంటూ ఉంటారు. ఆయన కూడా అంతే కొన్ని ట్రేలలో వాటర్ అంతా నింపి వెళ్ళిపోతా ఉంటారు. సో, చాలా పక్షులొచ్చి వాటర్ అది తాగేసి వెళ్తూ ఉంటాయి. నేను డైలీ చూస్తూ ఉంటాననమాట. సో, నాకు చాలా అనిపిస్తూ ఉంటది అలా చూసినప్పుడు. కాకపోతే ఎండ డైరెక్ట్‌గా పడుతూ ఉంటదండి టెర్రస్ కాబట్టి. సో, ఆ వాటర్ అంతా కూడా వేడిగా అయిపోయి ఉండొచ్చు. వేడి నీళ్ళు ఎలా తాగుతాయని ఆలోచిస్తా ఉంటాను నేనైతే. ఇంకా మాప్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వడానికైతే వెళ్ళిపోతున్నాననమాట. వంట అయితే మా వారు చేసేస్తున్నారు. సో, టెన్షన్ ఏం లేదు. ఇంక ఇవాళైతే శారీ వేసుకోవాలనిపించిందండి నాకైతే. సో, శారీ అయితే తీసి బయట పెట్టేసుకున్నా. ఇంకా ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాననమాట. ఏం లేదండి చాలా డేస్ అయిపోతుంది. చాలా బ్లౌజులయితే రావట్లేదు. ఇప్పుడు నేను తీసిన బ్లౌజ్ కూడా సెట్ కాలేదనమాట. కొంచెం టైట్ అయిపోయింది. 5 ఇయర్స్ ముందుదనమాట. చీరలు కొని చాలా ఇయర్సే అవుతున్నాయి కానీ అసలు ఈ మధ్య వేసుకోవడమే మానేశాను నేనైతే. సో, చాలా బ్లౌజులు టైట్ కూడా అయిపోయి సెట్ కావట్లేదు ఇప్పుడైతే. అవి నేనసలు సాటిస్ఫాక్షన్‌గా కట్టుకోవడం కూడా కట్టుకోలేదనమాట. ఇప్పుడు వేసుకుందామని చూసినా టైట్ అయిపోతున్నాయి. సో, నాకే అనిపించింది ఇలా కట్టుకోకుండా ఎందుకు పెట్టేస్తున్నానా అని. అట్‌లీస్ట్ వీక్లీ ఒక 2 టైమ్స్, 3 టైమ్స్ అయినా వేసుకుంటే బెటర్ అనిపించింది. అందుకని వాళ్ళైతే శారీ వేసుకున్నా. సో, నాకైతే ఏంటో టైమ్ టేకింగ్ అనిపిస్తదండి శారీ వేసుకోవడం ఇదంతా కూడా. అందుకనే అంత పేషెన్స్ ఉండదనమాట మనకి. అందులోనూ నాకు సరిగా కట్టుకోవడం కూడా రాదనమాట. ఇంక అందుకనే కొంచెం నెగ్లెక్ట్ చేస్తా ఉంటాను. సో, ఇది అలవాటు చేసుకోవాలని అనుకుంటున్నా.
ఇంక ఇక్కడ ఫ్లవర్స్ అయితే పెట్టేసుకొని ఒక డెకరేషన్ బౌల్ అయితే పెట్టుకున్నాననమాట. అందులో పూలన్నీ వేసి పెట్టేసుకుంటున్నా. సో, ఒక పాజిటివిటీ కోసం అనమాట. ఫ్రైడే కదండీ! ఇంక అందుకని. ఫస్ట్ ఏంటంటే నేను స్నానం చేసి రాగానే ప్రేయర్ చేసేసుకుంటాననమాట. ఇంకా తర్వాత మిగిలిన పనంతా చూసుకుంటూ ఉంటాను. ఇంకా లేట్ అయిపోతది కదండీ! ఇంకా తర్వాత రెడీ అయిపోయి ఇలా డెకరేషన్ బౌల్‌లో ఫ్లవర్స్ అన్నీ కూడా వేసి పెట్టేసుకొని ఇల్లంతా కూడా ధూపం పెట్టేసుకుంటున్నాను. సో, ఇదండి ఫ్రైడే రోజు రొటీన్ అయితే. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూసారంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదండీ! ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసి కామెంట్ చేయండి మీరేమనుకున్నారనేది. నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని అనుకుంటున్నా. మీరు లైక్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉండి డైలీ వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుందనమాట. సో, అలా ఫైనల్‌గా ధూపం అంతా వేసేసుకొని టేబుల్ మీద అయితే పెట్టేసుకున్నాననమాట. చాలా పాజిటివ్‌గా అనిపించింది నాకైతే. ఒక పీస్‌ఫుల్ మైండ్ అనమాట. సో, అందుకనే ఏమో తెలీదు ఫ్రైడే అంటే నాకు చాలా ఇష్టం. మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంటదనమాట ఆ రోజైతే. సో, ఇవన్నీ చేయటం వల్లో, లేకపోతే ప్రేయర్‌ఫుల్‌గా ఉండటం వల్లో తెలీదు. కానీ ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇంకా మా వారైతే నా కోసం జ్యూస్ చేస్తున్నారండి. ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి ఏం తినను కాబట్టి జ్యూస్ అయితే తాగుతాననమాట. మా వారైతే మస్క్ మెలన్ జ్యూస్ చేస్తున్నారు. సో, అది కూడా వీడియో తీస్తానన్నా వద్దని చెప్తున్నారనమాట. సో, కనిపిస్తారు జనరల్‌గా అయితే. వాళ్ళు రెడీ అయ్యి లేరనమాట. అందుకని కొంచెం వద్దంటున్నారు వీడియో తీస్తుంటే. ఇంకా జ్యూస్ అయితే చేసి ఇచ్చేసారండి. ఫస్ట్ ఇది కప్‌లో వేసుకొని అయితే తాగేస్తున్నా. ప్రేయర్ చేసుకున్నాకే తాగుతానండి జ్యూస్ అయితే నేను. ఇంకా తర్వాత ఈవినింగ్ 5 కల్లా ఫాస్టింగ్ అది బ్రేక్ చేసి రైస్ తినేస్తాననమాట. సో, ఇదండి ఫ్రైడే రొటీన్ అయితే నాది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా ఇక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కూడా నా ఛానెల్‌లో వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటారని అనుకుంటున్నా. సో, లాస్ట్ వీడియోకి మంచి రీచ్ వచ్చిందనమాట. సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారు. అలాగే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. సో, ఫైనల్‌గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. టేక్ కేర్.